విజయవాడలో 42 ఫ్లాట్స్ స్థలం తమదే అని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్స్ సొసైటీ లిమిటెడ్ సభ్యుడు హరిప్రసాద్. అందుకే తాము స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 1981లో సొసైటీని స్థాపించామని, అబ్దుల్ మజీద్ వద్ద అదే సంవత్సరం స్థలం కొనుగోలు చేశామని చెప్పారు. 2001లో వేరే వాళ్లకు ఫ్లాట్స్ రూపంలో మజీద్ అమ్మేశాడని ఆరోపించారు. 2013లో గిడ్డు సుబ్బారావు అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉండి అమ్మకాన్ని సాగించారన్నారు. తమ ల్యాండ్ ఏ విధంగా అమ్ముతారని ఆనాడే ప్రశ్నించామన్నారు. 2014 వరకు ఆ స్థలం పొలంగా ఉందని, 2015లో కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చామన్నారు. నేను అమ్మేశానండి, నా దగ్గర ఆశ్చర్యం లేదు, నేనేం చేయగలను అని చెప్పాడండి. నువ్వు అమ్మడం ఏంటండి, కోర్టు వారి ద్వారా మీరు రిక్వెస్ట్ చేశాడు, మీరు అమ్మడం ఏంటండి, మాకు జడ్జిమెంట్ అయ్యింది, మీకు సీలింగ్ పర్మిషన్ వచ్చినప్పుడు మీరు కోర్టుకి చెప్పి మాకు రిజిస్ట్రేషన్ చేయాలి. సీలింగ్ పర్మిషన్ వస్తే వారు కోర్టు తెలియపరిచి మాకు రిజిస్ట్రేషన్ చేయాలి కదండి. రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది కాబట్టి మీరు మాకు చేయాలి, మీరు వాళ్ళకి అమ్మడం ఏంటని అడిగితే నేను అమ్మేశానండి అన్నాడండి. అప్పుడు మేము ఎవరెవరు కొన్నారో అప్పుడు మేము ఎంక్వైరీ చేసుకొని వీళ్ళందరి పేర్లు సేకరించుకొని రిజిస్టార్ ఆఫీస్ ద్వారా రకరకాలుగా సేకరించుకొని ఈ 40 ఫ్లాట్ల వాళ్ళకి నోటీసులు ఇచ్చాం సార్. మేము 2015లో నోటీసులు ఇచ్చామండి. అప్పుడు దాకా అది అచ్చంగానండి పొలం లాగే ఉంది సార్. మేము అక్కడికి వెళ్ళి చూసుకునేవాళ్ళి, అది మా పొలమే కదా అనుకునేవాళ్ళే. మేము ఖాళీగా ఉందండి. అంతకుముందు ఆ రోడ్డు మీద మీకు మన ఏరియా కూడా అందరికి అవగాహన ఉందండి. ఏకలవ్య నగర్ అంటే రోడ్డు అంతా పాకలు ఉండేయండి, వెనక పొలాలు ఉండేయండి. అలాగా అది రోడ్డు నుంచి 4-5 అడుగులు గోతులాగా ఉండేది సార్. అలా గోతులాగా ఉండేది. మేము చూసుకొని మాది అనుకునేవాళ్ళు, ఊరుకుండేవాళ్ళు. మేము పోరాటం చేస్తూ సొసైటీ తరఫున అన్ని చోట్ల కూడా వీళ్ళ పక్షాన న్యాయం ఉండబట్టి గెలిచినటువంటి వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యాలు చేయడం జరుగుతూ ఉంది, వాళ్ళు నిందారోపణలు చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళ వెనకాల ఎవరో రాజకీయ నాయకులు ఉన్నారు, భూకబ్జాదారులు ఉన్నారు. అలాగే ప్లేడర్లు నిన్న చాలామంది మాట్లాడారు. ప్లేడర్లు ₹1 తీసుకొని పైన ఉన్న వాళ్ళని కొనేసేసి, పైన న్యాయస్థానాల్లో ఉన్న వాళ్ళని కొనేసేసి అన్నీ కూడా తప్పుడు తీర్పులు ఇచ్చారు తప్పుడు తీర్పులు తెప్పించారు అనేటటువంటి నిందారోపణలు చేస్తున్నారు. అవి ఎక్కడ కూడా జరగల. ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా వీళ్ళ పక్షాన లేడు.